హాయ్ ఎవ్రీవన్, ఈరోజు సొరకాయ కూర వండుతున్నాను. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. అలా చూస్తేనే ఎలా ప్రిపేర్ చేయాలనేది కొన్ని టిప్స్ అనేవి మనకి తెలుస్తాయి. స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టి కుకింగ్ ఆయిల్ వేసాను. కుకింగ్ ఆయిల్ హీట్ అయిన తర్వాత ఎండుమిర్చి వేసాను. మీరు పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు. ఎండుమిర్చి వేగిన తర్వాత ఆవాలు, పచ్చిశనగపప్పు వేసాను. ఆవాలు చిటపటమన్నాక ఉల్లిపాయ ముక్కలు వేస్తున్నాను. ఉల్లిపాయ ముక్కలు అనేవి బాగా వేయించుకోండి. సగం వేగితే చాలండి. సగం వేగిన తర్వాత సొరకాయ ముక్కలు అనేవి వేస్తున్నానండి. సొరకాయ ముక్కలు వేసిన తర్వాత రుచికి తగినంత ఉప్పు వేస్తున్నాను. ఉప్పు వేసిన తర్వాత పసుపు వేస్తున్నాను. వీటన్నిటిని బాగా మిక్స్ చేస్తున్నాను. మీడియం ఫ్లేమ్పై కుక్ చేయాలి. ఎందుకంటే సీజన్ బట్టి సొరకాయలో వాటర్ కంటెంట్ అనేది ఉంటుంది కనుక మనం ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకుంటూ కుక్ చేయాలండి. ముక్కలు అనేవి మాడకుండా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి. టిప్ 1 ఏంటంటే సొరకాయ ముక్కల్ని ఎప్పుడు వాటర్లో కడగండి. కాయ యొక్క తోలు తీసిన తర్వాత కాయని జస్ట్ వాటర్లో కడగండి. ముక్కలు సగం ఉడికిన తర్వాత కరివేపాకు వేస్తున్నాను. ఇలా సగం ఉడికిన తర్వాత కరివేపాకు వేస్తే చాలా రుచిగా కూడా ఉంటుందండి. వాయిస్ అనేది ఉండడానికి కొంచెం కష్టంగా ఉంటుంది. కొంచెం పేషెన్సీ అనేది కలిగి ఉండండి ప్లీజ్. దాదాపు ముక్కలన్నీ ఉడికిన తర్వాత మసాలా, మిర్చి, కారాన్ని యాడ్ చేసి 5 నిమిషాలు సిమ్మర్లో ఉడకనిస్తే చాలండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీరు ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. 5 నిమిషాలు సిమ్మర్లో ఉడకనిస్తున్నాను. ఇలా ఉడికిన తర్వాత ఫ్లేమ్ అనేది టర్న్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసుకోవచ్చండి. చూసారు కదా, ఆల్మోస్ట్ కర్రీ అనేది రెడీ అయిపోయింది. చివరగా కరివేపాకు వేసి సర్వ్ చేసుకోవడమే. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.